అందరికీ నమస్కారం అండి. షాజాన్పూర్లో జరిగినటువంటి పూజ్య లాలాజీ గారి భండారా మరియు అక్కడ యోగాశ్రమ స్వర్ణోత్సవాల సందర్భంగా పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం, మీ స్వీయ దిగంతాన్ని ఎదుర్కోండి అని. ఆ సందేశంలోని కొన్ని ముఖ్యాంశాలని మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ సందేశంలో దాజీ అసూయ అనేది మన జీవితానికి ఎంతటి విఘాతం కలిగిస్తుందో, దాన్ని ఏ విధంగా అధిగమించాలో సవివరంగా వివరించారు. ముందుగా ఇద్దరు విశిష్ట ప్రతిభావంతుల ఉదాహరణని ఇచ్చారు. ఇద్దరు సంగీత విద్వాంసులు ఒకే గురువు వద్ద శిష్యరికం చేశారు. ఒకరిది అద్భుతమైన గాత్రం, మరొకరిది ప్రేక్షకుల్ని సమ్మోహపరిచే సాంకేతిక ప్రతిభ. ఇద్దరూ అసాధారణమైన వారే. అయితే వాళ్ళు తమ సొంత ప్రతిభకి సంతోషించడానికి బదులు అవతల వారి ప్రతిభకి బాధపడుతూ తమ శక్తిని వృధా చేసుకున్నారు. వారిద్దరికీ అన్నీ ఉన్నా ఇద్దరిలోనూ ఒక లోపం ఉంది. అది అసూయ యొక్క చిత్రమైన లెక్క అంటారు దాజీ. అసూయ కారణంగా మన ఖజానా ఎంత నిండుగా ఉన్నప్పటికీ లెక్క మాత్రం ఎప్పుడూ లోటునే చూపిస్తూ ఉంటుంది. అసూయ మనకి ఏది మంచిదో ఆ విషయాన్ని పూర్తిగా వదిలేసి అవతల వాళ్ళ వద్ద ఉన్నది నా దగ్గర ఎందుకు లేదు అని ప్రశ్నిస్తుంది. అది మన సొంత జీవితం పట్ల ఉన్న అసంతృప్తి కాదు, పోలిక నుండి పుట్టిన అసంతృప్తి. సొంత జీవితం పట్ల అసంతృప్తి అయితే అది మనల్ని ఎదగడానికి ప్రేరేపించవచ్చు. కానీ పోలిక నుండి జనించిన అసంతృప్తి మనల్ని నెమ్మదిగా కబళించి వేస్తుంది. నిజమైన ఆకాంక్ష దిగంతం వైపు చూసి మరింత ముందుకు సాగుదాం అంటుంది. అదే అసూయ అయితే పక్కలకి చూసి ఇది అన్యాయం అంటూ గగ్గోలు చేస్తుంది. లక్ష్యాన్ని మేల్కొల్పడం అనే సందేశంలో మనం సోమరి పైకి చూడాలని చెప్పుకున్నాం. అలాగే అసూయపడే వ్యక్తి ప్రక్కలకి చూడడం ఆపేసి తన సొంత దిగంతం వైపు చూడాలి. చూపు యొక్క దిశ మారితేనే జీవితం యొక్క దిశ మారుతుందంటారు దాజీ. సంస్కృత పదం మాశ్చర్యం అంటే కేవలం ఎదుటివారి వద్ద ఉన్నది మనకు కావాలని కోరుకోవడం మాత్రమే కాదు, ఎదుటివారు దాన్ని కలిగి ఉన్నందుకు మనం బాధపడడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యత్యాసం. ఆకాంక్ష అనేది ఒకరి విజయాన్ని చూసి నేను కూడా దానికోసం కృషి చేస్తాను అంటుంది. కానీ అసూయ అదే విజయాన్ని చూసి అది నాకే దక్కాల్సింది, అయితే ఈ విశ్వం నాకెంతో అన్యాయం చేసేసింది అంటుంది. అలా మన సంతృప్తి, మన శాంతి ఇతరుల కంటే ఎక్కువ కలిగి ఉండడంపై లేదా కనీసం ఇతరుల కంటే తక్కువ కాకుండా ఉండడంపై ఆధారపడిపోతుంది. అంటే అది మన రక్షణాశ్రయపు తాళం చెవిని మనం కలిసిన ప్రతి వ్యక్తికి అప్పగించినట్లే. అంటే ప్రతి ఒక్కరి విజయం మన అపజయంలా బాధపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరి ఆనందం మనకి విచారం అవుతుంది. అంటే అసూయ కారణంగా మనం తీవ్ర అశాంతికి గురై భారీ మూల్యాన్ని చెల్లిస్తామంటారు దాజీ. ఆధ్యాత్మిక రంగం మృదువైనదని, గర్వం మొలకెత్తడానికి అది సారవంతమైన భూమిగా మారుతుందని అన్నారు చారీజీ గారు. అలాగే అసూయ పెరగడానికి కూడా అది ఒక సారవంతమైన భూమి అన్నారు దాజీ. భౌతిక ప్రపంచంలో అసూయకు డబ్బు, హోదా, రూపం, విజయం ఇటువంటి ఉన్నాయి. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో అయితే మనలో పోలిక ఇలా ఉంటుంది. మాస్టర్కు ఎవరి దగ్గరగా ఉన్నారు, ఎవరి సిట్టింగు ఎక్కువసేపు ఉంది, ఎవరి ఆధ్యాత్మిక స్థితి లోతుగా అనిపిస్తోంది, ఎవరికి బాగా గుర్తింపు వస్తోంది, ఎవరికి బాధ్యతలు ఇవ్వబడ్డాయి, ఎవరి పేరు ప్రస్తావించబడింది. ఇలా ఈ పోలికల నుండి పుట్టిన అసూయ మన అవగాహనని వక్రీకరిస్తుంది, మనల్ని అశాంతికి గురి చేస్తుంది. వీటినే అంతర్గత ప్రపంచపు విషయవాసనలు అన్నారు దాజీ. మనం అప్రమత్తంగా లేకపోతే ఆధ్యాత్మిక సమాజం ఒక అద్దాల మేడలాగా, ఒక పోల్చి చూసుకునే ప్రదేశంలాగా అయిపోతుంది. అక్కడ మన సొంత యాత్ర కంటే ఇతరుల యాత్ర గురించే ఎక్కువ దృష్టి పెడతామంటారు దాజీ. అంటే మనల్ని మనం అంతర్ముఖులుగా చేసుకునే బదులు నిరంతరం పక్కచూపులు చూస్తూ వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు అని పరిశీలిస్తూ ఉంటాం.
ఆకాశాన్ని అందుకోవడం అనే సందేశంలో అహంకారం ఆధ్యాత్మిక అర్హత అనే భావనని ఎలా సృష్టించిందో చెప్పుకున్నాం. ఆ అర్హతకి భంగం కలిగినప్పుడు, అంటే మన అహం ఆశించినది వేరొకరికి దక్కినప్పుడు అసూయ రగులుతుంది. అప్పుడది నిరంతరం వేరొకరితో పోలికను సృష్టిస్తుందని, పోలిక పోటీతత్వాన్ని పెంచుతుందని, పోటీతత్వం ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే ఉండకూడదో ఆ రాజకీయాలని ప్రేరేపిస్తుందని అంటారు దాజీ. నిజానికి అసూయ అవతల వ్యక్తి గురించి కాదు, మనకున్నది సరిపోదనుకునే, మనచే పరిశీలించబడనటువంటి నమ్మకమే దాని మూల కారణం. అది అసంపూర్ణతనే ఒక గాయం. మనలోని ఆ అసంపూర్ణతను చూసుకోవడానికి అవతల వ్యక్తి విజయాన్ని ఒక అద్దంలాగా వాడుకుంటుంది అసూయ. సందేహం నేను అనుభూతి చెందినది వాస్తవం కాదు అని అంటే, అసూయ నాకేదైతే ఇవ్వబడిందో అది సరిపోదు అంటుంది. ఒకటి నమ్మకానికి సంబంధించిన సంక్షోభమైతే, మరొకటి సంతృప్తికి సంబంధించినటువంటి సంక్షోభం. ఈ రెండు కూడా ఆత్మ అప్పటికే పొందిన దానితో ప్రశాంతంగా ఉండనీయవు. అసూయ అహం యొక్క నీడ, దాని యొక్క విడదీయలేని తోడు. అందుచేత అవతల వ్యక్తి వద్ద ఉన్నది మనకు లభించినంత మాత్రాన అసూయ నయమవ్వదు. అప్పుడది మరో వ్యక్తిని వెతుక్కుంటుంది. ఒక వ్యక్తి యొక్క హోదాను చూసి అసూయపడేవాడికి అదే హోదా లభించిన సమస్య పరిష్కారం అవ్వదు. అప్పుడు అతడు అసూయపడ్డానికి మరో వ్యక్తిని వెతుక్కుంటాడు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. హార్ట్ఫుల్నెస్ పద్ధతిలోని నిర్మలీకరణ దీన్ని చక్కగా పరిష్కరిస్తుంది. ఎప్పుడు మనం దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండి నిర్మలీకరణ చేసుకున్నప్పుడు. అంతేగాని మన మనస్సులో కొంత భాగం దాన్ని వదలకూడదనుకుంటే నిర్మలీకరణ ప్రక్రియ ప్రతిఘటనకు గురవుతుంది. ముద్రలలో అసూయను తొలగించడం అత్యంత కష్టమన్నారు దాజీ. ఎందుకంటే నేను మరొకరి ఆధ్యాత్మిక స్థితిని చూసి అసూయపడుతున్నాను అని చెప్పడానికి ఎంతో వినమ్రత కావాలి. దానికి అహంకారం ఎంతమాత్రం ఒప్పుకోదు. అందుచేతది ఏండ్ల తరబడి లోతుల్లో ముదిరిపోతూనే ఉంటుంది. సాయంత్రం నిర్మలీకరణ ఒక్కటే ఆ లోతుల వరకు వెళ్ళి దాన్ని తొలగించలేకపోవచ్చు. దానికి కారణం ఆ ప్రక్రియ లోపం కాదు, మనం దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే. అందుకని మనం వినమ్రతతో మనలోని ఆ లోపాన్ని గ్రహించి దాన్ని వదిలేయడానికి సిద్ధపడాలి. ధ్యానం లోతుగా సాగినప్పుడు అసూయ నిండిన మనస్సులో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ప్రతి వ్యక్తి తమ సంస్కారాల ద్వారా, తమ అనుభవాల ద్వారా వారికి మాత్రమే రూపొందించబడిన మార్గంలో నడుస్తున్నారని, అందుచేత మనం మరొకరితో పోల్చుకోవడం అర్థం లేనిదని మనస్సు గ్రహిస్తుంది. మరొకరి అనుకూలతగా మనకు కనిపించేది వాళ్లకు పెట్టబడిన ఒక గొప్ప పరీక్ష కావచ్చు. అలాగే మనకు ప్రతికూలతగా కనిపించేది కూడా మనకు ఒక గొప్ప అనుభవాన్ని ఇవ్వవచ్చు. ఇది ఒక స్కూలు లాంటిది. ఈ స్కూల్లో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో సిలబస్ ఉంటుంది. ఎవరి సిలబస్ వాళ్ళది. అందుచేత ఇతరులు ఏమి రాస్తున్నారో చూడడం ఆపేసి మీ సొంత జీవితాన్ని జీవించడం మొదలు పెడితే అప్పుడు మీ శాంతి ప్రశాంతతలు మీకు తిరిగి వస్తాయంటారు దాజీ. అత్యంత వినమ్రత గల వ్యక్తి రాజు కంటే గొప్ప జీవితాన్ని గడుపుతాడని అన్నారు బాబూజీ గారు. ఎందుకంటే అతని హృదయం లోకం గొప్పగా కీర్తించే వాళ్ళని చూసి అసూయపడదు. అతడు తన లోపల అంతకంటే లోతైన అనుభూతి పొంది అతనికి ఇతరుల బాహ్య విజయాలు అసలు లెక్కలోనికి రావు. అందుకు దాజీ మనకిలా చేయమన్నారు. తగినంత సమయం ధ్యానం చెయ్యండి. మీ అంతరాత్మ లోతుల్లోకి వెళ్ళండి. అక్కడ వేరెవరికీ లేనిది, మీ నుండి ఎవ్వరూ దొంగిలించలేనిది అయినటువంటి ఒక నిధిని కనుగొంటారు. అక్కడ మీరు అసూయను అణుచుకోవాల్సిన అవసరం ఉండదు. అసలు అసూయ పుట్టాల్సిన కారణమే కనిపించదు. ఈ సందేశానికి ముందు 4 సందేశాల్లో చెప్పిన 4 రకాల విషాలు: కోరిక, బద్ధకం, సందేహం, అహంకారం. మరియు ఈ సందేశంలో చెప్పినటువంటిది అసూయ. ఈ 5ంటికి విరుగుడుగా ఒకే ఒక నిశ్శబ్ద విప్లవం, అంటే పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా మీ హృదయంలో ధైర్యంగా మీ శ్వాసలోనే మీకు మాత్రమే ఇవ్వబడిన ఈ జీవితంలోనే సంపూర్ణంగా జీవించండి. మీదైన మార్గంలో మీరు ధైర్యంగా నడవండి.
అని చెబుతూ దాజీ ఈ సందేశాన్ని ముగించారు. ఈ భండారాలో ఇచ్చినటువంటి నెక్స్ట్ మెసేజ్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.